దైవభక్తి ఎటువంటి కర్మలను ఆచరించాలన్నా, ధర్మాచరణ చేయాలన్నా అది ప్రాణం ఉన్న ఆరోగ్యవంతమైన దేహంతో సాధ్యపడుతుంది. అటువంటి దేహాన్ని భోగాలకు, వ్యామోహాలకు అలవాటు చేయకుండా భగవత్ సాధనకు వినియోగించాలి. అలా దాన్ని ధర్మ మార్గంలో నడిపించడమే దేహభక్తి అంటే. దేహమే దేవాలయం, జీవుడికి దేవుడు అంటుంది అద్వైత ధర్మం. విశ్వంలోని ప్రతి పదార్థము భగవంతుడి సృష్టి అని, ప్రతి పదార్థంలోనూ ఆయన కొలువై ఉన్నాడని, ఈ మానవ దేహాన్ని కూడా ఆయనే సృష్టించాడు కాబట్టి అందులో ఉన్నది కూడా ఆయనేనని, నేను కాదని తెలుసుకోవాలి. ఆ ఎరుకతోనే మనస్సు, ఇంద్రియాలను నిరంతరము సత్కరలతో, సానుకూల దృక్పథంతో, భగవన్నామ స్మరణతో శుద్ధి చేయాలి. ఆ విధంగా దేహాన్ని, ధర్మరక్షణను వినియోగిస్తూ శరణాగతిలో భగవంతుడి అనుగ్రహాన్ని అర్థించడమే దేహభక్తి. తన దేహాన్ని, ధర్మరక్షణను అర్పించి ఉదాత్తుడు భీష్ముడు ఆయన అపశయపై నుంచి ధర్మోపదేశం చేశాడు. చిన్న వయసులోనే దేహాన్ని తపస్సుకు అంకితము చేసినాడు ధ్రువుడు. ఫలితంగా శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారాన్ని పొందాడు. హనుమంతుడు తన అపార దేహబలాన్ని, సంపదని శ్రీరామ సేవకు వినియోగించాడు. దేహాన్ని భగవచ్ఛక్తికి అంకితమిచ్చిన మహానుభావుడు మార్కండేయుడు. అల్పాయుష్కుడిగా జన్మించిన శివారాధనలో తన శరీరాన్ని, మనస్సును నిమగ్నం చేశాడు. ఫలితముగా మృత్యువు జయించాడు. దైవ సేవకు ఉపయోగపడిన దేహం నిజంగానే దేవాలయమవుతుంది. మోక్ష సాధనకు దేహాన్ని పవిత్రంగా, శుద్ధిగా ఉంచుకోవాలి. పైకి కనిపించే శరీరాన్ని నీటితో శుభ్రం చేసుకోవచ్చు, కానీ లోపలికి లోపలికి ఏ విధంగా శుద్ధి చేయాలి? మనసును ప్రేరేపించటం వల్లే దేహం ఇంద్రియాల ద్వారా రకరకాల కర్మలను ఆచరిస్తుంది. బాహ్యసుఖాలపై ఆకర్షితమైన ధర్మాన్ని పాటించకుండా చెడ్డ పనులు చేస్తూ, అందరినీ దుర్భాషలాడుతూ, దుస్సాంగత్యంతో గడిపే శరీరం మలినమవుతుంది. కలుషితమైన దేహములో దేవుడు ఉండడు. అధర్మము వైపు కన్నెత్తి చూడకుండా ధర్మం వైపు దుస్థితిని నిలకడ, అసత్య సంభాషణలకు ఆలకించకుండా ధర్మసారాన్ని అందించి మంచి విషయాలను గ్రహించటము, అవసరమైనప్పుడు మాత్రమే ఇతరులకు మేలు చేసే ధర్మవాక్కులు పలకటం సాధన చేయాలి. సత్సాంగత్యం గడపాలి. అరిషడ్వర్గాలకు అదుపులో ఉంచుకుంటూ భక్తి శ్రద్ధలతో జప, తప, ధ్యాన, స్మరణ, యోగాలను ఆచరిస్తూ దేహాన్ని, అంతరంగాన్ని నిరంతరము పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్యవంతమైన దేహంతో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యవంతమైన మనస్సులో తన జీవుణ్ణి, తద్వారా పరమాత్మ ఉనికిని గ్రహిస్తూ ఆనందాన్ని పొందుతూ ఆ విధమైన ఆత్మానందాన్ని కలిగించే దైవభక్తి దేహ వ్యామోహం. పతనానికి కారణమైన దైవభక్తి పరమోన్నతికి దారి చూపుతుంది. దేహం కన్నా ధర్మము గొప్పదన్న భావనతో నలుగురికి మంచి చేయటానికి, మంచివారికి అండగా ఉండటానికి సదా ప్రయత్నించాలి. తద్వారా భగవానుగ్రహణను పొందగలగటమే నిజమైన దైవభక్తి.